ఏమయ్యా పెరిగి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, చూసుకునే పని లేదా? నేను కాబట్టి చదువుకున్నాను కాబట్టి చూసుకున్నాను, అదే చదువు రాని పరిస్థితి ఇలాంటి పెరుగులు తిని జనాల ప్రాణాలు ఏమైపోవాలి? మరీ ఇంత నిర్లక్ష్యం అయితే ఎలాగయ్యా? ఏంటయ్యా జనాలు ప్రాణాలు గినాలంటూ అదేదో నేను తయారు చేసినట్టు? నీకు కొనాలనుకుంటే కొను, లేకపోతే వెళ్ళిపో. నీలాంటి వాడికి లాభాలే ముఖ్యం, జనాలు ఏమైపోతే ఏంట్లే. ఓపో, నీళ్ళంటే చాలా ఉందని చూసావులే. నువ్వు కాకపోతే ఇంకొకటి కమ్ముకుంటా. వచ్చాడు వద్ద పిల్లబ్బులేనా. వ్యాపారం అంటే ప్రతి ఓడికి ఆటలు అయిపోయింది. మేమేది ఇక్కడ కోట్లు దొబ్బేస్తున్నట్లు 2 ముక్కలు చదువుకోవడం, ఇక్కడికి వచ్చి నీతులు చెప్పేయడం. ఎంత? 25. 25? దాని మీద 20 రూపాయలే ఉంది కదా ఎంఆర్పి. ఎంఆర్పియా? మరి కూలింగ్ డబ్బులు ఎవడేస్తాడు? నచ్చితే కొనుక్కో, లేకపోతే లేదు. రూల్స్ మాట్లాడేటైతే ఇక్కడికి రా. మాకు నిన్ను నమ్మి నేను బిజినెస్ నడపట్లా. మా షాప్లో మరీ అన్యాయంగా తయారయ్యారు, మరీ దారుణంగా దోచేస్తున్నారు. అరే ఏమైందిరా, ఎవరిని తిడుతున్నావు? అది నచ్చితే కొనుక్కో, లేకపోతే లేదు. రూల్స్ మాట్లాడేటైతే ఇక్కడికి రా. మాకు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారా? ఇలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతాం? ఏం చేయగలమా? ఒక కన్జ్యూమర్గా చాలా చేయగలం. అవసరమైతే ఆ షాపును మూయించగలం. ఇటువంటి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి కన్జ్యూమర్ పవర్ ఏంటో చూపించగలం. అరే మనలాంటి వాళ్ళ కోసమే కన్జ్యూమర్ కోర్ట్ అని ఒకటి ఉంది. మనకు జరిగిన అన్యాయం చిన్నదైనా పెద్దదైనా ప్రాపర్ ప్రూఫ్ ఉంటే మనకు జరిగిన అన్యాయానికి తగిన నష్టపరిహారం పొందొచ్చు. 5 రూపాయలకి 10 రూపాయలకి కోర్టుకి ఎవరు వెళ్తారు ఇప్పుడు? అలా అనుకుని నీలాంటి వాళ్ళు ఆగిపోబట్టే రోజుకు 100లాది మందిని మోసం చేస్తున్నారు. నువ్వు ఒక్కడివేనా? నీలాంటి వాళ్ళు ఎంతమంది కొని ఉంటారు అక్కడ? మీరు మాత్రం ఈ తప్పు చేయొద్దు. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, అంతకు మించి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడుగుతున్నారు అంటే మనల్ని మోసం చేస్తున్నారనే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం తప్పు కాదు. మన హక్కుని మనం కాపాడుకోవడం కన్జ్యూమర్గా అది మన హక్కు. నేను జాగ్రత్తగా ఉంటా, మరి మీరు?